అక్కడ అబ్రాహాము తన భార్య శారాను గూర్చి, ఈమె నా చెల్లి అని చెప్పాడు. కాబట్టి గెరారు రాజైన అబీమెలెకు శారా కోసం తన మనుషులను పంపించాడు. వాళ్ళు శారాను అబీమెలెకు ఇంట్లో చేర్చారు. కాని దేవుడు రాత్రి కలలో అబీమెలెకుకు కనబడి అతనితో, చూడు, నువ్వు చచ్చినట్టే. ఎందుకంటే నువ్వు నీ ఇంట్లో పెట్టుకున్న స్త్రీ ఒక వ్యక్తికి భార్య అని చెప్పాడు. అయితే అబీమెలెకు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి అతడు, ప్రభూ, ఇలాంటి నీతిగల జాతిని చంపివేస్తావా? ఈమె నా చెల్లి అని నాతో అతడే చెప్పాడు గదా! ఆమె కూడా అతడు నా అన్న అన్నది గదా! నేను నా చేతులతో ఏ దోషమూ చేయలేదు. నిజాయితీగానే ఈ పని చేశాను అన్నాడు. అందుకు దేవుడు అతనికి కలలో కనబడి, అవును, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేశావని నాకు తెలుసు. నువ్వు నాకు విరోధంగా పాపం చేయకుండా నిన్ను అడ్డుకున్నాను. అందుకే నేను నిన్ను ఆమెను తాకడానికి అనుమతించలేదు. కాబట్టి ఆ వ్యక్తి భార్యను తిరిగి అతనికి అప్పగించు. ఎందుకంటే అతడు ప్రవక్త. నువ్వు బతికేలా అతడు నీ కోసం ప్రార్థిస్తాడు. ఒకవేళ నువ్వు ఆమెను తిరిగి అతనికి అప్పగించకపోతే నువ్వు, నీకు చెందినవారు తప్పక చనిపోతారు. ఈ సంగతి నువ్వు బాగా తెలుసుకో అని చెప్పాడు. తెల్లవారక ముందే అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించాడు. వారికి ఈ విషయాలన్నీ తెలియజేశాడు. వారంతా అది విని ఎంతో భయపడ్డారు. అబీమెలెకు అబ్రాహాముకు కబురు పెట్టి రప్పించాడు. అతనితో ఇలా అన్నాడు, నువ్వు మాకు చేసినదేమిటి? నాపైనా నా రాజ్యం పైనా ఇంత పెద్ద దోషం వచ్చేలా చేశావు. నేను నీకు చేసిన అపకారం ఏమిటి? నా పట్ల చేయకూడని పని చేశావు అన్నాడు. అబీమెలెకు అబ్రాహామును చూసి, నువ్వు ఇలా చేయడానికి గల కారణాలేమిటి అని అడిగాడు. అబ్రాహాము, ఇక్కడ దేవుని భయం బొత్తిగా లేదు, కాబట్టి నా భార్య కోసం నన్ను చంపుతారేమో అన్న భయంతోనే నేనిలా చేశాను. అదీ కాకుండా ఆమె నాకు చెల్లి అనే మాట కూడా నిజమే. ఆమె నా తండ్రి కూతురు, తల్లి కూతురు కాదు. అలా నాకు భార్య అయింది. దేవుడు నేను నా తండ్రి ఇంటిని వదిలి వివిధ ప్రదేశాలు ప్రయాణాలు చేసేలా పిలిచినప్పుడు నేను ఆమెతో, మనం వెళ్ళే ప్రతి స్థలంలోనూ నన్ను గూర్చి అతడు నా అన్న అని చెప్పు. నా కోసం నువ్వు చేయగలిగిన ఉపకారం ఇదే అని చెప్పాను అన్నాడు. అబీమెలెకు గొర్రెలను, ఎద్దులను, దాసులను, దాసీలను రప్పించి అబ్రాహాముకు ఇచ్చాడు. తరువాత అతని భార్య అయిన శారాను అతనికి అప్పగించేశాడు. తర్వాత అబీమెలెకు, చూడు, నా దేశం అంతా నీ ఎదుట ఉంది. నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకో అని అబ్రాహాముతో అన్నాడు. తరువాత అతడు శారాతో, చూడు, నీ అన్నకు నేను 1000 వెండి నాణేలు ఇచ్చాను. నీవు నిర్దోషివని నీతో ఉన్న వారందరి ఎదుట ఈ డబ్బు రుజువుగా ఉంటుంది. అందరి ఎదుట నీకు న్యాయం జరిగింది అన్నాడు. అప్పుడు అబ్రాహాము దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అబీమెలెకును, అతని భార్యను, అతని దాసీలను స్వస్థపరిచాడు. వారు పిల్లలను కనగలిగారు. ఎందుకంటే దేవుడైన యెహోవా అబ్రాహాము భార్య అయిన శారాను బట్టి అబీమెలెకు ఇంట్లో స్త్రీలందరినీ పూర్తిగా గొడ్రాళ్ళనుగా చేశాడు.